ఈరోజు మనం రాహుకేతుల గురించి మాట్లాడుకుందాం. ఈ రాహుకేతుల గురించి ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి. మనం ఎన్ని వందల క్లాసులు చెప్పినా కూడా తీరదు రాహుకేతు. అర్థం. ఈ రాహుకేతుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందు ఏంటంటే మనకి కొన్ని తెలియాలి. ఈ చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే ఇక్కడ వేదిక చేసిన బ్రాహ్మణులతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆస్ట్రాలజర్స్ అంటే ఎంఏ చేస్తాం అనుకుంటారు, యాక్చువల్గా డిగ్రీలు చేస్తుంటారు, లేదా బుక్స్ కొనుక్కొని చదువుతుంటారు. బృహత్పరాశర కానీ బృహత్ సమితులు కానీ చదువుతారండి. వాళ్ళ బుక్స్ లోనే ఎదుగుతారు. కానీ ఉపనిషత్తుల జ్ఞానం బలంగా ఉంటేనే జ్యోతిష్యం ఒక రహస్యాలు అర్థమవుతుంది. వీళ్ళ దగ్గర ఉపనిషత్తులు చదవాలంటే చాలా బద్ధకం. ఉపనిషత్తుల జ్ఞానం ఆర్ష విజ్ఞానం లేకుండా వేదాలను టచ్ చేయలేరు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇది ఒక రకమైన ఇది అనమాట. ఇది లాట్ ఆఫ్ కాంబినేషన్స్ కలిస్తే జ్యోతిష్యం. ఇప్పుడు జ్యోతిష్యం మనం అనుకుంటున్నాం అనుకోండి, మాకు న్యూమరాలజీ నేర్చుకుందాం అని కొంతమంది అనుకుంటారు. న్యూమరాలజీ ఒకటే కనుక, జ్యోతిష్యంలో చాలా ఉంటాయి మనకి. జ్యోతిష్యం తెలియాలంటే ఫస్ట్ మన జ్యోతిష్యంతో పాటు వాస్తు తెలియాలి. మనకి డైటీస్ చాలా చెప్తూ ఉంటారు వాస్తవం చెప్పాలంటే. సూర్యుడికి చాలా పేర్లు ఉంటాయి. సూర్యుడికి ఆర్యముడు అన్నాం అనుకోండి. ఆర్యముడు అనగానే ఆర్యముడిని ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆర్యముడు అంటే ఎవరు? ఆర్యముడు అంటే ఒక దృష్టి. మనం ఏదైనా చూస్తున్నాం, ఇది తను చూసుకుంటూ వెళ్తాడు. చూస్తున్నాడనే కాదుగా, మీకు తైత్రీయ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదం చేసినట్టు ఆర్యముడు అంటే అది ఒక నాగలి దున్నుతా ముందుకు వెళ్తుంటుందండి. అంటే సూర్యకాంతి కిరణాలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఆకాశాన్ని చెప్పుకుంటూ వెళ్తుంది ఒక నాగలి లాగా అని చెప్పేసి ఆర్యముడు తీసుకు. అలాగే సూర్యుడికి ఒక మిత్రుడు అని ఉంటుంది పేరు. మిత్రుడు అనగానే ఇక్కడ మనం చాలా తీసుకుంటాం. మిత్రుడు అంటే ఏంటి? ఒక క్యాలిక్యులేషన్, ఇలా తీసుకోవాలి మిత్రుడిని. అంటే మిత్రుడు అంటే ఏంటి? ఉదయించే సూర్యుడిని ఎక్కడి నుంచి తీసుకుంటాం మిత్రుడిని. అలాగే వరుణుడు అంటే, వరుణుడు అనే సూర్యుడు అస్తమించే సూర్యుని వరుణుడిగా ఎలా తీసుకుంటాం. అంటే మిత్రుడు అనగానే మనం ఏంటంటే ఈశాన్యం నుంచి వచ్చే సూర్యుడు ఉదయించే సూర్యుడు సహస్రారాలకు క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. మన ఆజ్ఞా చక్రం సహస్రారం యాక్టివేట్ అవుతుంది, జ్ఞానం బాగా పెరుగుతుంది. ఆ వెలుగులో మన సబ్ కాన్షియస్ లెవెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అంటే కాన్షియస్నెస్ వస్తుంది మనకి ఉదయించే సూర్యుడు అప్పుడు. ఇట్లాగేంటంటే ఇదంతా తెలుస్తుంది మీకు. ఈ ఉపనిషత్తులు చదివితే మీకు ఒక కమాండ్ ఉంటుంది యాక్చువల్గా. అదొకటే కాదు, మనకి ఈ జ్యోతిషంలో చాలా ఉంటుంది. ఇప్పుడు వాస్తు ఉందనుకోండి, వాస్తులో మనకి చాలా మంది డైటీలు ఇస్తుంటారు. ఈ డైటీలు మనం చూస్తున్నాం అనుకోండి, వాస్తు పురుషుడి దగ్గర నుంచి పాదాలు, శిరస్సు నుంచి పాదాల వరకు షట్చక్రాలు ఎలాగ యాక్టివేట్ అవుతాయి అదొకటి బాగా తెలిసి ఉండాలి. అలా జాతక చక్రంలో షట్చక్రాల యాక్టివేషన్ ఎలా ఉంది వాళ్ళ జాతకంలో. ఇక్కడ చూడండి, మన బాడీలో ఏదైతే పార్ట్ దెబ్బతింటుందో మన జాతక చక్రంలోనూ కనబడుతుందో, మన ఇంట్లో కూడా అదే దోషం దెబ్బతింటుంది, నేషనల్. అలాగే దానికి సంబంధించిన వేరుమూలాల వైద్యాలు మనకి ఈ ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఇదంతా ఏంటంటే ఒక కాంబినేషన్, ఒక సెట్ అంతే. అదంతా కలిపితే ఒక బ్రహ్మ పదార్థం, బ్రహ్మజ్ఞానం. ఈ జ్యోతిష్యాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, మీకేంటంటే ఈ ఉపనిషత్తుల జ్ఞానాలను మనం తీసుకుంటే పంచకోశ జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అంటే ఈ తైత్రీయ ఉపనిషత్తు చదివితే దాంట్లో మీకు పంచకోశ జ్ఞానం అనేది ఉంటుంది. అర్థం. అంటే మనకి పంచకోశాలు అంటే ఏమొస్తుంది, మనకి ఒకటి అన్నమయ కోశం అనేది ఒకటి వస్తుంది. ఆ తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ పంచకోశాలు మనిషి యొక్క జీవన విధానాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఉపాసన మార్గాలు, ఉపదేశ మార్గాలు తీసుకుంటే, ఉపాసన అనగానే ఒక గురువు ఏం చేస్తుంటాడంటే ఒక దేవుడు మంత్రం ఇస్తాడు. ఆ ఒక్క మంత్రం చదువుకో, అదే ఉపాసన. ఇప్పుడు ఒక హనుమంతుడు తీసుకున్నాం, ఆయన చదివే ఒకే ఒక మంత్రం, ఒకే ఒక దేవుడు ఆయనకు ఉంది, రాముడు. అంటే దేవుడు ఒక్కడే, వాస్తవంగా చెప్పాలంటే. ఒక్క దేవుడు వెనకాలే మనం వెళ్ళాలా, అది జీవితం మొత్తం వెళ్ళాలా, ఒకే మంత్ర పఠనం చేయాలి. అంటే అన్ని రకాల సమస్యలు ఈ దేవుడే తీర్చగలడనే విశ్వాసం ఉంటుంది.
మనం ఏం చేస్తామంటే చాలా ఇది గ్రహం అయింది కదా, ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఆ దేవుడిని మొక్కితే బాగుంటుంది అంటే సందర్భాన్ని బట్టి మనం ఏంటంటే చాలా మంది గ్రహాలు, చాలా మంది డైటీలు మనం మొక్కుతూ ఉంటాం వాస్తవంగా. ఇది జనరల్ పీపుల్కి. జనరల్ పీపుల్ అలా చూసుకుంటారు, అది కూడా ఎక్కువ పెద్ద ఫలితాన్ని ఇవ్వవు వాస్తవం చెప్పాలంటే. కానీ అన్ని సమస్యలను తీర్చగలిగేది ఆది దేవుడు ఒకడే ఉన్నాడు, ఆ ఒక్క దేవుడికి నేను ఉపాసన అవుతాను అని చెప్పేసి ఆయనకి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాముడిని హనుమంతుడు ఎలా మొక్కుతున్నాడు, అలాగే ఒకే ఒక దేవుడిని మొక్కుతారు. దేవుడు ఒక్కడే అంటారు. కొన్ని మతాల్లో చూసుకున్నాం అనుకోండి, దేవుడు అక్కడే యేసు ప్రభువే దేవుడు అంటారండి. ఎందుకంటే వాళ్ళు ఒక దైవం తీసుకుంటారు. అక్కడ యూనివర్సల్ ఒకే ఒక్క దేవుడు, అన్ని సమస్యలు ఆయన తీర్చగలరు, ఆయన ఒక్కడే మొక్కుతారు. ఇస్లాంలో తీసుకున్నాం అనుకోండి, అల్లా ఒక్కడే దేవుడు అంటారు, ఒక దేవుడినే మొక్కుతారు. అలాగే ఉపాసన మార్గాలు పెట్టేవాళ్ళు కొంతమంది హనుమాన్ ఉపాసన చేసుకుంటారు, ఒకే ఒక హనుమంతుడు చేసుకుంటారు. కొంతమంది శివుడు ఉపాసన చేస్తారు, ఆ ఒక్కడే ఇంకా అన్ని సమస్యలు ఆయన తీర్చేస్తాడు, ఇంక వేరే ఏది అక్కర్లేదండి. దీన్ని ఉపాసన బలం అంటారు. అంటే మీరేంటంటే ఫ్యూచర్ లో ఒక్క దేవత లేకపోతే ఒక దేవుడు, మీకు నచ్చిన దేవుడు, మీరు ఎవరినైతే విశ్వాసం చేస్తున్నారో ఆ దేవుడు ఉపాసన అనేది చేయాలి. ఇంకా వేరే ఇంకేది ఉండకూడదు, అన్ని రెమెడీలకు ఆయన ఒక్కడే. అర్థమైనా ఉపాసన ఎంత బలమైందంటే, ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ పీపుల్ కి వాళ్ళు నచ్చదు, ఉపాసన చేయడం ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళు గ్రహ పరిహారాలు అడుగుతాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ చెప్తాం. కానీ ఉపాసన అనేది అట్టా కాదుగా. మీరు ఏదైనా దేవుణ్ణి నమ్ముకున్నారు, శివుని నమ్ముకున్నారు అంతే, లేకపోతే విష్ణువు నమ్ముకున్నారు ఆయన అంతే, లేదా హనుమంతుడు నమ్ముకున్నారు ఆయన, లేదా కాళికామాత, రామకృష్ణ పరమహంస, కాళికాదేవి ఒక్కటే ఉపాసన, రమణ మహర్షి ఒక అరుణాచలుడే ఉపాసన. అంటే ఒక్క దేవుడే, ఆ ఒక్క దేవుడిలోనే అందరూ ఉంటారు. ఇది మనకి ఉపనిషత్తుల్లో ఉంటుంది. వేదాలదే తైత్రీయ ఉపనిషత్తులో దాని గురించి స్పష్టంగా చెప్పుకుంటారు మీకు, ఉపాసన మార్గం ఉపదేశ మార్గాల్లో ఒకే దేవుడు నమ్మాలి, దేవుడు ఒక్కడే అని. అందులో మనకి దేవుడు ఒక్కడే అనే దాంట్లో మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, అసలు ఆ సృష్టి ఎలాగెళ్తుంది అని. ఎందుకంటే మనకి సృష్టి చాలా ముఖ్యం కదా. ఈ సృష్టి లెక్కేసుకున్నాం అనుకోండి, ఈ సృష్టి ఎలాగ వస్తుంది, ఒక పరమాత్మ ఎలాగ వస్తున్నాడు, పరమాత్మ యొక్క ఆత్మ ఎలా వస్తుంది. ఇప్పుడు పరమాత్మ భూమి మీద మనకి ఎన్నో జీవాలను ఇస్తుంటాడు. ఒక పరమాత్మ ఏంటంటే ఆత్మ రూపంలో, పరమాత్మ యొక్క ఆత్మ నుంచి దేన్ని సృష్టిస్తుంటాడంటే మొట్టమొదటి సృష్టించేది ఆకాశాన్ని. అంటే ఒక శూన్య స్థాయిని సృష్టించాడు. ఆ శూన్య స్థాయి నుంచి, శూన్య స్థాయిలో ఒక వాయువును సృష్టిస్తుంటాడు. అర్థమా. మళ్ళీ ఈ వాయువుల యొక్క వేగంలో అగ్ని పుట్టింది. అగ్ని, ఈ అగ్నిలోంచి మళ్ళీ నీరు. అర్థమా. ఆ నీటిలో నుంచి మళ్ళీ పృథ్వీ, అంటే భూమి లాంటి ఒక గ్రహాలు చాలా ఉంటాయి, అందులో ఒక భూమి అనుకున్నాం, పృథ్వీ పుట్టింది. ఈ పృథ్వీలో మళ్ళీ ఓషధులను ఇస్తుంటాడు. ఈ ఓషధుల నుంచి మనకేం పుడుతుందంటే అన్నం పుట్టింది, అంటే ఆహార పదార్థాలు. ఈ ఆహారం నుంచి పుట్టేదే జీవులు. అంటే ఈ ఆహారాన్ని తింటానికి జీవులు, ఈ జీవులను తింటానికి మళ్ళీ ఈ ఆహారం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను మటన్ తిన్నాను, నేను చికెన్ తిన్నాను, నేను ఆ పక్షిని తిన్నాను, ఈ పక్షిని తిన్నాను, అన్నం తిన్నాను, కందిపప్పు తిన్నాను, ఇన్ని తింటాడు. లేకపోతే ఇతను ఇవన్నీ తింటాయి. అదేనా. ఇది అన్నం, దీన్నే బ్రహ్మం అంటాం మనం. మొదటి బ్రహ్మం ఏంటంటే అన్నమయం, అందుకే అంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఈ పరబ్రహ్మం ఏంటంటే అన్నం. ఈ అన్నాన్ని ఇసుక్కుంటాం కానీ, అన్నానికి వంగలు పెట్టడం కానీ. అర్థమేనా. మనకేంటంటే అతిదేవ దేవోభవ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అంటే అన్నాన్ని మనం ఎంత మర్యాద చేస్తున్నాం, అలాగే మన ఇంటికి వచ్చిన అతిథులకు మనం ఇచ్చే అన్నం ఎంత మర్యాదగా ఇస్తున్నాం, ఎంత గౌరవం ఇస్తున్నాం, ఎంత ప్రేమగా ఇస్తున్నాం, దీన్ని బట్టి మళ్ళీ మనకు దొరికింది, అదే దొరికింది. ఇక్కడ మనకి తీసుకోవచ్చు, యద్భావం తద్భవతి, మనం ఏదైతే ఇస్తున్నామో అది రిటర్న్ అయ్యింది. మనం ఏ ఆహారం అయితే తింటున్నామో ఈ శరీరానికి, ఈ శరీరం అనేది మళ్ళీ, ఈ శరీరం మళ్ళీ వాటికి ఆహారంగా మారిద్ది. ఇది సైకిల్ ఇది. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఇక్కడ పంచభూతాలు ఉంటాయి మనకి. ఒక అన్నం రావాలంటే ఈ పంచభూతాల్లో నుంచి ఈ శరీరం తయారవుతుంది. ముందు తయారయ్యేది అన్నంలోంచి మనకు జీవం పుట్టింది, జీవంలోంచి అన్నం పుట్టింది. ఇది బ్రహ్మజ్ఞానం అది. ఈ బ్రహ్మజ్ఞానానికి మనకి తైత్రీయ ఉపనిషత్తులో కూడా చెప్తుంటారు. అందులో భృగువల్లి అని ఒకటి ఉంటుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అవునండి. మీరు అది చదివితే మీకు చాలా పెద్ద కాన్సెప్ట్ అది. మనకి యాక్చువల్గా చెప్పాలంటే గంట టైం సరిపోదు దానికి. దానికే చాలా టైం పట్టింది వాస్తవంగా చెప్పాలంటే. డీప్గా వెళ్ళాలంటే ఒక్క ఉపనిషత్తుకి ఒక వారం 10 రోజులు చెప్పుకోవచ్చు మనం.
నేను ఏంటంటే మీకు టచ్ చేస్తున్నా. ఎందుకంటే పంచకోశాలు ఎందుకు ముఖ్యం ఒక మనిషి జీవితానికి అంటే ఫస్ట్ ముఖ్యం మనకు కావాల్సింటే అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నంలోనే సర్వం ఉంది అని. అందుకే ఎవరికైనా సరే మన అతిథులకు మర్యాద పెట్టేటప్పుడు అంటే మనస్ఫూర్తి చేయాలి. ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏంటని ఇలా చేయకూడదు. అదొక ఇబ్బంది. ఆ తర్వాత వచ్చేది అన్నంలో నుంచి ఇంకోటి ఉంటుందంటే ప్రాణశక్తి. అంటే ప్రాణమయ కోసం అంటాం. ఈ ప్రాణమయ కోసంలో మనకేంటంటే ఈ సప్త చక్రాలు యాక్టివేషన్ ఉంటుంది. ఈ ప్రాణమయ కోసం మనకి ఏముంటుంది మళ్ళీ మనకు ఒక శక్తి కావాలి. ఈ శక్తిని ఏం చేసుకుంటే మన బాడీలో ఉండే షట్చక్రాలు యాక్టివేషన్. అందుకే మనకు వరుణపుత్రుడు భృగు ఏం చేశాడంటే తపస్సు చేసి మళ్ళీ ఇది కూడా బ్రహ్మమే అని కోరుకున్నాడు. అది కూడా బ్రహ్మమే మళ్ళీ. ఇది ప్రాణమయ కోసం. ఆ తర్వాత మనోమయ కోసం అది బ్రహ్మమే. విజ్ఞానమయ కోసం అది బ్రహ్మమే. ఫైనల్ గా ఆనందమయ కోసం అది బ్రహ్మమే. ఎందుకంటే ఈయన మళ్ళీ వెళ్తాడు తపస్సు చేస్తుంటాడు, తండ్రి దగ్గరికి వెళ్తాడు, వరుణుడి దగ్గరికి భృగు ఏంటంటాడు తపస్సు చేయంటాడు. ఇక్కడ తపస్సు అంటే ఏంటంటే తీవ్రమైన ఆలోచన, దాని గురించి శోధించడం, రీసెర్చ్ చేయడం. దీన్ని మనం తపస్సు అంటాం. రీసెర్చ్ని తపస్సు అంటారు. ఆయన రీసెర్చ్ చేయంటాడు దాని గురించి. ఈయన పాపం వెళ్ళి సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేస్తాడు, ఒకటి కనుక్కుంటాడు. ఇది భృగు యొక్క లక్షణాలు. అందుకే మీకు భృగు సంహితలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, మంచి మంచి కాన్సెప్ట్స్. ఒక జ్యోతిషం అనేది ఒక దాంట్లో వచ్చేది కాదు ఇది. ఒక పరాశర పుస్తకం నేను చదివానంటే దాంట్లో లాజిక్ లేదంటే కుదరదు అది. లేకపోతే నేను జైమిని చదివానంటే కుదరదు. ఉపనిషత్తులు చదివావా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఉపనిషత్తులు చదవకుండా మనకి ఈ పంచకోశాలు మానవ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాయి అని. ఇప్పుడు మనం చూసుకున్నాం, మన బాడీలో ఈ పంచకోశాల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. పంచకోశాలు అంటే ఏంటి, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు స్టార్ట్ అవుతుంది. జనరల్ గా చూస్తున్నాం అనుకోండి, మూలాధారానికి గణపతి కేతు ఆధిపత్యం తీసుకుంటాం. అక్కడి నుంచి 7 చక్రాలు అంటే కేతువు నుంచి రాహు వరకు గ్రహాల స్థితులు ఎలా ఉంటాయి. ఎందుకంటే మనకి 6 చక్రాలు. ఈ 6 చక్రాలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే కేతు ప్లేస్మెంట్ నుంచి రాహు ప్లేస్మెంట్. 6 రాసులు ఉంటాయి. మన బాడీలో 6 చక్రాలు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిందో తెలుస్తుంది. అలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు మనకి, ఈశాన్యం నుంచి ఉదయిస్తుంటాడు. దీన్ని మనం తీసుకుంటే ఆగ్నేయ చక్రం కింద తీసుకుంటాం మనం. అక్కడి నుంచి మళ్ళీ మూలాధారానికి వెళ్తుంటాడు. మళ్ళీ మూలాధారం నుంచి మళ్ళీ అతని సర్కిల్ అనేది మళ్ళీ ఆగ్నేయ దాకా వెళ్తుంది. అంటే చీకటి నుంచి ప్రయాణం చేస్తే వెలుగులోకి వస్తాడు సూర్యుడు. అంటే రాత్రి టైం మొత్తం కేతువు నుంచి మనం ఇది ఏదైతే ఉందో చీకటి నుంచి మూలాధారం నుంచి మళ్ళీ ఆగ్నేయకి వస్తాడు ఆ సూర్యుడు వెలుగు. ఆ సూర్యుడు వెలుగే మనకి మిత్రుడు అంటాం మనం, వాస్తవంగా చెప్పాలి. అంటే మనకి ఆ టైంలో వస్తుంది, ఏం వస్తుందంటే తెలివి వస్తుంది, కాన్షియస్నెస్ వస్తుంది. అందుకే దీన్ని ప్రాణమయ కోసం అంటాం. ఇది కూడా బ్రహ్మమే. ఎందుకంటే ఈ బ్రహ్మ జ్ఞానం తెలియాలి. వీళ్ళ బాడీలో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ జాతక చక్రం చెక్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ చక్రం డిస్టర్బ్ అయింది, ఏ చక్రం డిస్టర్బ్ అయింది అంటే ఒక్కొక్క రాశిని ఒక్కొక్క చక్రంగా తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ 6 రాశులే ఉంటాయి. కేతు నుంచి రాహుకు ఉండేది 6 రాశులే, 6 చక్రాలు, షట్చక్రాలు అంటాము. ఈ షట్చక్రాలే ప్రాణమయ కోసం. ఇది రాహుకేతుల మధ్య ఉన్న ప్రయాణం అని. ఆ తర్వాత మనకు వచ్చేది మనోమయ కోసం అని ఉంటుంది. ఈ మనోమయ కోసం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్గా. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాం, మనోమయ కోసం అంటే ఏంటి, మన యొక్క మానసిక స్థితి, మన లైఫ్లో మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్, ఇది మనోమయ కోసం ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ క్లాస్ చెప్తూ ఉంటాను, మీరు ఏంటంటే కొంతమంది నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకుంటాం వల్ల ఏంటంటే మీరు దాన్ని కాన్షియస్లో పెట్టాలనుకుంటారు కానీ పెట్టలేరు. డైరెక్ట్గా నోట్స్ రాసుకోకుండా నేను చెప్పే ప్రతి విషయం మీద ఫోకస్ వింటున్నారు, డైరెక్ట్గా సబ్ కాన్షియస్లో గట్టిగా స్టోర్ అవుతుంది. అలాగా మనకేంటంటే కాన్షియస్ లెవెల్స్ అనేది మనోమయ కోసం డిసైడ్ చేస్తుంది. అంటే మన మనస్సు, ఈ మనస్సు ఎన్ని రకాలుగా వెళ్తుంటుంది. ఒకటి కాన్షియస్ అంటే చేతనావస్థ, ప్రాక్ చేతనావస్థ, అచేతనావస్థ. అలాగే సూపర్ చేతన అంటే సూపర్ కాన్షియస్. అంటే కాన్షియస్, ప్రీ కాన్షియస్, డీప్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, ఇలాగా
కొన్ని లెవెల్స్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటే మనోమయ కోసము అంటాం. ఈ మనోమయ కోశాన్ని కూడా భృగు మహర్షి తపస్సు చేశాడు. ఇది కూడా బ్రహ్మమే అని అనుకున్నాడు. ఇది కూడా మానవ జీవితానికి అవసరం అని. ఆ తర్వాత వచ్చేది విజ్ఞానమయ కోసం. అంటే మనం ఏం చేస్తున్నాం? విజ్ఞానం అంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా మన చాట్లో గ్రహం బాగాలేదు, దశ బాగాలేదు, కష్టం వచ్చింది. ఇక్కడ దాని గురించి మనకేం కావాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ద్వారా మనం అంటే హీల్ అవుతాం. ఆ ప్రాబ్లంలోంచి ఎలాగా మనం హీల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అలాంటి సజెషన్స్ ఇచ్చేది విజ్ఞానమే కోసం. మనం చెప్తాం ఒక రెమెడీ చేసుకోండి అంటాం, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటాం, లేదా ఒక సైకలాజికల్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోమంటాం. ఇదంతా ఎక్కడికి వస్తుంది? విజ్ఞానమయ కోసంలోకి వస్తుంది. ఇది కూడా బ్రహ్మమే మనకి. అంటే ఇక్కడ మనకేంటంటే ఒక ఇంట్యూషన్ లెవెల్స్, ప్రతి పర్సన్కి ఒక ఇంట్యూషన్ అనేది ఉంటుంది. కామన్గా ఉంటుంది ఇంట్యూషన్, జనరల్ ఇంట్యూషన్ ఉంటుంది. అది ఎవ్రీ పీపుల్కి నార్మల్ ఇంట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ జరిగేది ఏదైనా జరిగింది అనుకో, ఈ జరిగిన దాని గురించి ఇలా తప్పించుకోవచ్చు, జనరల్ ఇంట్యూషన్స్ మనం. అదే సబ్జెక్ట్ బాగా వస్తే మనకి అంటే మనకి అపౌరుషేయాలు చాలా ఉంటాయి. ఎంతోమంది దేవుళ్ళ నుంచి వచ్చింది అపౌరుషం అంటే మనుషులు రాయని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఈ అపౌరుషేయాలన్నీ ఏంటంటే మనకేంటంటే ఒక రకమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానం ద్వారా మనం ఏంటంటే ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఆ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికింది. ఆ సమస్య నుంచి హీల్ అవుతాం మనం. మనకు హీలింగ్ ప్రాసెస్ కూడా దొరికింది. ఒక్క నిమిషం. డాడీ క్లాస్లో ఉన్నారు డాడీ. ఏమైంది? సరే సరే. ఓకే. ఈ విజ్ఞానమయ కోసం మనకేమిటంటే మెటీరియల్ లైఫ్ అనేది దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనకి చాలా దొరుకుతూ ఉంటాయి. ఇది విజ్ఞానమయ కోసం. అంటే ఇది కూడా మళ్ళీ ఆలోచించాడు భృగు మహర్షి, తపస్సు చేశాడు. ఇది కూడా బ్రహ్మమే అని డిసైడ్ అయిపోయాడు. ఇది బ్రహ్మజ్ఞానమే. ఫైనల్గా వచ్చేది మనకి ఆనందమయ కోసం. దీని గురించి ఇంకా డీప్ సబ్జెక్ట్ మీకు ఏంటంటే తైత్రీయ ఉపనిషత్తు చదివారు అనుకోండి, మీకు కొంచెం సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. అది ఒకటే కాదు, ఈ ఉపనిషత్తులు చదవటం వల్ల మీకు ఈ పరాశరి జ్యోతిషంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ మీకు సూర్యుడికి పేర్లు ద్వాదశాదిత్యులు ఎందుకు వచ్చారు, ద్వాదశాదిత్యులు ఒక్కొక్క ఆదిత్యుడి స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అర్థమైంది? అలాగే బ్రహ్మ మానస పుత్రులు అంటే ఏంటి? మనం జనరల్గా తీసుకున్నాం ఒక బ్రహ్మ మానస పుత్రులు అంటే చెప్తాం సనకుడు, సనందుడు, సనాతుడు ఏదో చెప్తుంటాం. ఇక్కడ మనస్సు అనేది ఫోర్త్ హౌస్, పుత్రుడు అనేది ఫిఫ్త్ హౌస్. ఇక్కడ బ్రహ్మ అంటే నేను అనుకున్నాను. అంటే నా లగ్నం. నా మనసుకు ఒక రీసోర్స్ ఉంది. ఫోర్త్ కి రీసోర్స్ సెకండ్ హౌస్. అక్కడ నా మనసు నుంచి ఒకటి వచ్చింది రీసోర్స్, అది ఫిఫ్త్. ఈ మానస పుత్రుడు అంటే మన యొక్క మనస్సుకు పుట్టింది ఏంటి అనేది 4, 5 లగ్నాలు చూసుకున్నాం అనుకోండి భావాలు, మీకు అక్కడ కనబడిపోతుంది మన మనసులో ఏం పుడుతుంది, మన లైఫ్ ఎలాగెళ్తుంది, మన సమస్యల కారణం ఏంటంటే మన మనసులో పుట్టేదే. ఇది జాతక చక్రాలు ఎట్లా చూడాలి. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే మనం ఆనందమయ కోసం. అర్థమైందా? ఈ ఆనందమయ కోసం ఎలా వస్తుందంటే ఇప్పుడు ఏ అయితే మనం నాలుగు తెలుస్తున్నామో, ఒకటేమో అన్నమయ కోసం, ఆ సృష్టి రహస్యం అది. తర్వాత ప్రాణమయ కోసం మన శక్తి ఎనర్జీస్, మన హీలింగ్స్, ఆరాస్ ఎనర్జీస్ ఎన్ని ఏంటంటే దాంట్లో ఈ చక్రాల్లో ఉంటుంది. ఆ తర్వాత మనోమయ కోసం అంటే మన మనస్సు ఏ విధంగా వెళ్తుంది, మన కాన్షియస్ లెవెల్స్ ఎలాగ ఉంటాయి. తర్వాత విజ్ఞానమయ కోసం మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతున్నామో, మన ఇంట్యూషన్స్ లెవెల్స్ ఎలా డెవలప్ అవుతుంది, మనం ఏమి నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ఫైనల్ గా చూసుకుంటే ఆనందమయ కోసం. వీటన్నిటిలో నుంచి మనలో ఒక క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్స్, మీరు ఒక చార్ట్ రాగానే దాని యొక్క డెప్త్ ఏంటని చెప్పి ఒక క్రియేటివిటీలో మీరు దాన్ని పట్టుకోగలగాలంటే ఈ ఫోర్ వచ్చి ఉండాలి. ఎప్పుడైతే మనలో క్రియేటివిటీ ఉంటుందో మనం ఏంటంటే మంచి ఆనందాన్ని పొందడానికి ఉంటాం. అర్థమైంది? ఎక్స్ట్రాడినరీ ఆనందాన్ని పొందొచ్చు. మంచి మంచి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, హైయెస్ట్ పీక్ ఎక్స్పీరియన్సెస్ కూడా మన లైఫ్లో ఉంటాయి. అర్థమైందా? ఇంక ఈ ఆనందమయ గోత్రం ఉండేది ఏంటంటే మంచి రొమాన్స్ ఉంటుంది, రిలేషన్స్ ఉంటాయి. ఇవి కూడా ఆనందమయ కోసమే. ఒక జంతువు సెక్సువల్ రిలేషన్కి వెళ్ళింది అనుకోండి, దానికి ఆ క్షణం ఆనందమయం.
మనుషులు కూడా అంతే. ఇదంతా ఏంటంటే ఈ ఆనందమయ కోసంలోకి వస్తాం. ఈ పంచకోశాలు ఏంటంటే మానవ జీవితాన్ని నడిపిస్తాం కదా. ఇంకా ఇక్కడి నుంచి కర్మలు ఎలాగెళ్తున్నాయి, అది ఇంపార్టెంట్. ఈ కర్మల్ని డిసైడ్ చేసేదే రాహుకేతువులు. రెండు రకాల కర్మలు ఉంటాయి. ఒక పర్సన్ భౌతిక జీవనంలో కొట్టుకు మిట్టాడిపోతా జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఇంకొక పర్సన్ కంప్లీట్ గా స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక వైపు వెళ్తూ తను ఉన్నత శిఖరాల మీద అంటే ప్రాణమయ కోశాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు, షట్చక్రాలను యాక్టివేట్ చేసుకుంటాడు, ఉన్నత స్థితిలోకి వెళ్తుంటాడు. ఈ రెండు డిసైడ్ చేసేది మాత్రమే రాశి చక్రం, రాహువు కేతు. రాహుస్థితి అయిపోయింది అంటే మనకి ఎక్కడి నుంచి మూలాధారం నుంచి స్టార్ట్ అయితే ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళి సహస్రారం ఓపెన్ చేసుకుని మనం వెళ్ళిపోతాం. ఇది మన యొక్క లైఫ్ స్టైల్ ఇది. అంటే రాహు కేతు ఎందుకు ఇంపార్టెంట్, వీళ్ళ ఎలా తిరుగుతుంటారు వీళ్ళు అంటే, వీళ్ళది ప్రదక్షిణ కాదు విదక్షిణ, అంటే రివర్స్ లో తిరుగుతారు రాశి చక్రంలో. మనకి 7 గ్రహాలు అప్పుడప్పుడు వక్ర గ్రహాల సంగతి పక్కన పెడితే మామూలుగా ఉంటే 7 గ్రహాలు ప్రదక్షిణలో తిరుగుతాయి. మేషం నుంచి వృషభం మిథునం ఇట్లా తిరుగుతుంటాయి గ్రహాలు. కానీ రాహుకేతులు మేషం నుంచి మేనము కుంభము మకరం ఇట్లా రివర్స్ లో తిరుగుతాం. ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మూలాధారం నుంచి సహస్రారం వైపు ప్రయాణం చేయాలి. ఒక కేతు నుంచి రాహుకి మధ్యలో ఏమైనా గ్రహాలు పడ్డాయి అనుకుందాం ఇన్ కేసు. ఎప్పుడైతే ఈ కేతు నుంచి రాహుకి గ్రహాలు పడ్డాయో, మనిషిగా మనం ఎందుకు జన్మించాము, ఇన్ని జన్మల్లో మనకు మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచి మోక్షాన్ని, అంటే మన ఆత్మని ఆ పరమాత్మలో మళ్ళీ లయం చేయాలి. ఎందుకంటే పరమాత్మ ఏం చేస్తాడు, తను పరమాత్మ ఆత్మ నుంచి ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించడమే కాదు, అదే పరమాత్మ తన ఆత్మనే మళ్ళీ ఇంకొక సూర్యుడిలో సృష్టించుకున్నాడు. తన ఆత్మతోనే తను నిరంతరం ప్రయాణం చేస్తున్నాడు. అదే ఆత్మను ప్రతి మనిషిలోనూ నిక్షిప్తం చేశాడు. తను కూడా మనతో పాటు ప్రయాణం చేస్తాడు. అందుకే ప్రతి మనిషిలో ఒక శివుడు ఉన్నాడు ఆత్మ రూపంలో, ఆత్మస్వరూపం. బట్టనేలంత మందంలో, బట్టనేల స్పేస్ హృదయంలో ఉంటాడు. ఆ చిన్న స్పేస్ లో వాళ్ళ ఆత్మ ఉంటుంది. ఎందుకంటే సృష్టి ప్రయాణం అది. ఇప్పుడు మనకేంటంటే మళ్ళీ మనం ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కువ వెళ్ళేది ఉంది అంటే అడ్డాలు ఎన్ని వస్తున్నాయి ఇలా లైఫ్ లో. కేతు నుంచి రాహు వైపు మనం ప్రయాణం చేయాలి, మూలాధారం నుంచి సహస్రారం వైపు మనం వెళ్తున్నాం వాస్తవానికి. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఆపోజిట్ లో గ్రహాలు వస్తాయి. వీళ్ళు రివర్స్ లో తిరుగుతారు వాస్తవంగా. అది మనం జీవితానికి సక్రమం అనుకున్నాం వాస్తవంగా చెప్తే. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనం పైకి వెళ్ళాలి, మేషంకి వెళ్తే మనకు మోక్షం వచ్చి ముందుకు వెళ్తాం అనుకో. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి, అది మనకి అష్టం భావం వృశ్చిక రాశి నుంచి పైకి రివర్స్ లో తిరిగాం అనుకోండి. ఇది యోగిక్ ప్రక్రియకి సంబంధించిన సిస్టమ్ మనకు రాసి చెప్పడం అంటే రివర్స్ లో, అంటే గ్రహాలు రివర్స్ లో తిరుగుతాయి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, వృషభం దాకా వెళ్తాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనకు మోక్షం వస్తుంది. ఇది రివర్స్ లో మనం జాతక చక్రాన్ని చూడటం. ఇప్పుడు కేతు నుంచి రాహు మధ్యలో గ్రహాలు పడ్డాయి అనుకోండి. గ్రహాలు పడ్డప్పుడు వీళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్తానికి ఎన్ని గ్రహాలు తనకు ఎదురొచ్చి పడుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు రామకృష్ణ గారి జాతకం చూస్తాం, కేతు నుంచి రాహువే ప్రయాణం చేస్తుంటే 2 గ్రహాలు లగ్నంలో కూర్చొని ఇబ్బంది పడుతుంది. ఎవరు కూర్చున్నారంటే రవి కుజుడు. ఈయన ఆధ్యాత్మిక ప్రయాణం వైపు వెళ్ళనివ్వు. ఎవరు ఎందుకు వెళ్ళనివ్వు అంటే, ఒకటి అతని ఆలోచనలు, అతని మానసిక ఇది, అతనికి ఉన్న లిటిగేషన్స్. రెండోది కుజుడు, తన స్పౌజ్కి సంబంధించిన లిటిగేషన్స్, తన వేయానికి సంబంధించిన లిటిగేషన్స్, వీటికి సంబంధించిన సమస్యలు బాధలు వస్తాయి ఖచ్చితంగా. వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి తన ఆత్మ ప్రయాణం వైపు వెళ్ళాలి. ఎందుకంటే కేతు నుంచి రివర్స్లోకి వెళ్తుంది. 2 గ్రహాలే కూర్చొని ఉంటాయి. ఈ 2 గ్రహాలు అడ్డం పెడుతుంది వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని. ఎందుకంటే ఎప్పుడైనా సరే కేతు నుంచి రాహు వైపు వెళ్తుంటే ఒకటి ఆధ్యాత్మిక ప్రయాణం, మూలాధారం నుంచి సహస్రారానికి మనం వెళ్తున్నాం, ఉన్న స్థితిని పొందుతాం, మోక్షాన్ని పొందుతాం, ముందుకు వెళ్ళిపోతాం. గ్రహాలు ఏమైనా వచ్చినాయి కూర్చున్నాయి అంటే, ఈ గ్రహాలు ఏ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, ఒక కేతు నుంచి సూర్యుడికి ఇది రాహువు మధ్యలో.
సూర్యుడు కూర్చుంటే సూర్యుడు ఏ భావాధిపతి, సూర్యుడి కారకత్వాలేంటి. ఎందుకంటే వాళ్ళు ఎదురొస్తున్నారు కదా కేతువుకి, ఎదురొచ్చి ఢీకొంటున్నారు. దేనికి ఢీకొంటున్నారంటే నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ గ్రహాలు ఢీకొంటున్నాయి. ఢీకొని ఏంటంటే ఈ ఆధ్యాత్మికంలో కష్టాలు ఇస్తుంది. అంటే నిన్ను స్పిరిచువల్ వైపు వెళ్ళనివి ఇవి. సూర్యుడు చంద్రుడు కూర్చున్నాడా, గురువు కూర్చున్నాక ఈ 7 గ్రహాల్లో ఏ గ్రహాలు కేతు నుంచి రాహు వైపు కూర్చుంది, ఆ గ్రహ కారకత్వాలు, ఆ గ్రహ భావ కారకత్వాల వల్ల ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి సమయాన్ని కేటాయించినవి స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సరే, స్పిరిచువల్ డిస్టర్బెన్స్ తర్వాత సంగతి. ఇప్పుడు రాహు నుంచి కేతు మెటీరియలిస్టిక్ లైఫ్ అనుకుంటాం. మెటీరియలిస్టిక్ లైఫ్ చూసుకుంటే మనకి ఈ రాహు నుంచి దీనికి వెళ్ళేటప్పుడు మనకి మనిషికి ఏంటంటే భౌతికంగా అన్నీ కావాలి. మనకి ఒక ఆనందమయ కోసంలో మెటీరియల్ లైఫ్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. ఇది కూడా బ్రహ్మమే, అది కూడా అనుభవించాల్సింది, ఎందుకంటే భూమి మీద పుట్టాం కాబట్టి. ఈ గ్రహాలకి రాహుని ఢీకొంట ఎన్ని గ్రహాలు వస్తాయి. ఈ గ్రహాలు ఏంటంటే ఆ గ్రహాలు ఏదైనా 7 గ్రహాల్లో వాళ్ళకి ఏ ఒక భావాధిపత్యాలు ఉంటాయి లగ్నం నుంచి. గ్రహ కారకత్వాలు కూడా ఉంటాయి. ఈ కారకత్వాల వల్ల వీళ్ళ మెటీరియల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్, వాటి కోసం ఏంటంటే వీళ్ళు పాకులాడుతూ ఉంటారు మెటీరియల్ లైఫ్లో. ఒక మనిషి దేనికోసం పాకులాడుతున్నాడు అంటే రాహు రివర్స్లో వెళ్తుంటాడు. అర్థం, రాహు నుంచి కేతువు మధ్యలో కొన్ని గ్రహాలు కూర్చొని ఉంటాయి. ఇవన్నీ గ్రహాలు ఏం చేస్తాయంటే ఇతను మెటీరియల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటాయి, అడ్డాలు క్రియేట్ చేస్తుంటాయి. మళ్ళీ వాటి కోసం మనిషి రాహు నుంచి ప్రయాణం కదా, మాయ కదా మనకి. ఆ మాయలో మనం పుట్టుకుపోతాం. కేతు నుంచి ఇది వెళ్ళేది మాయ కదా, స్పిరిచువల్, ఇది మెటీరియల్. అంటే ఈ రాహుకేతువులు ఎప్పుడైతే వాళ్ళ సంచారాలు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ జాతక చక్రంలో మీరు చూశారు. ఇక్కడ కూడా చూసుకుంటాం మనం సప్త చక్రాల్ని. ఇది రాహు నుంచి కేతు వైపు కూడా ఏ ఏ భాగాల్లో ఈ 6 రాసుల్లో ఏ రాసులు దెబ్బతిన్నాయి, వాళ్ళ బాడీలో ఏ చక్రం దెబ్బతినే, ఈ ప్రాణమయ కోసం ఏది దెబ్బతింటది. అంటే ప్రాణం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో. కొన్ని ప్రాణాలు బాగుంటాయి, కొన్ని ప్రాణాలు బాగోవు. అందుకే అంటాం కుండలిని యాక్టివేషన్, వాటి యొక్క దీనికోసం మెడిటేషన్ చేయటం. అర్థమైనా, కొన్ని ధ్యాన ధ్యాన ప్రక్రియలు ఉంటాయి, కొన్ని యోగ ప్రక్రియలు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే ఈ అడ్డం పెట్టే గ్రహాలని స్టెబిలైజ్ చేస్తూ మన ఆధ్యాత్మిక ప్రయాణం వైపు ఎలా వెళ్ళాలి, మన ప్రాణమయ కోసాన్ని, మన బ్రహ్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఇదంతా బ్రహ్మజ్ఞానమే. అర్థమైందా? బ్రహ్మజ్ఞానంలో ముఖ్యమైన పాత్ర తీసుకుంటే ఈ పంచకోశాలు. ఇంక ఇదొకటే కాదు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. 1 డేలో చెప్పలేం మనం అది, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క దీంట్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ఉపనిషత్తుల్లోకి వెళ్తూ ఉంటాం. ఉపనిషత్తుల్లో ఎస్ట్రాలజికల్ సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి. అర్థనా, బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ ఇంకేదైనా కానీ అది జస్ట్ ఏంటంటే ఒక కీవర్డ్స్ లాంటివి. ఆ కీవర్డ్స్ని పట్టుకొని మనం దాని యొక్క డెప్త్ ఎక్కడ ఉందంటే ఇక ఈ గ్రంథాల్లో, వేదాల్లో ఉంటుంది. అందుకే వేదిక ఆస్ట్రాలజీ అంటే ఖచ్చితంగా వేదంలో ఉంటుంది. వేదాల్లో మనకి దీని యొక్క ఇది ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక విజ్ఞానమయ కోసం కావాలి మనకి. ఒక విజ్ఞానమయ కోసం మనకు బాగా డెవలప్ అవ్వాలి అంటే కనుక, మన ఇంట్యూషన్ లెవెల్స్ బలంగా పెరగాలంటే సాంఖ్యం తెలిసి ఉండాలి. సాంఖ్యం బాగా తెలిసింది అనుకోండి, విజ్ఞానమయ కోసం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం అక్కడ దాగి ఉంటుంది. దానికి కపిల మహర్షి దాన్ని రైట్ చేశాడు, మనకి ఇచ్చాడు. మన మహర్షులు చాలా ఇచ్చారు. అర్థం, ఎప్పుడైనా సరే రాహుకేతువుల యొక్క సంచారం, కేతు నుంచి రాహు సంచారం స్పిరిచువల్ అవేక్నెస్ కి ఎన్ని గ్రహాలు అడ్డం పడుతున్నాయి, రాహు నుంచి కేతు వైపు మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే ఆపేస్తాయి మనకి, మన స్పిరిచువల్ ఆపేస్తున్నాయి. అంటే మీరు గ్రహాలు చెక్ చేయండి. చెక్ చేసి మీరు ఒక అనుభవం తెచ్చుకోండి కొన్ని చార్ట్లు చూసి, మన ప్రయాణం ఎటువైపు వెళ్తున్నాం మనం అని. అర్థం, ఎక్కువగా ఎప్పుడైనా సరే కేతు నుంచి రాహు వైపు గ్రహాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్లో కంప్లీట్గా పడిపోతుంటారు. మెటీరియల్ లైఫే మెయిన్ అనుకుంటారు. ధనం సంపాదించడం, పేరు సంపాదించడం, ప్రఖ్యాతులు సంపాదించడం మెయిన్ అనుకుంటారు. ఇప్పుడు విజ్ఞానమయ కోసం ఒకటి ఉంది అనుకుందాం మనం. విజ్ఞానం అనగానే మనకు ఒక రకమైన
ఇంట్రెషన్ లెవెల్స్ బాగా డెవలప్ అవ్వాలి, నాలెడ్జ్ బాగా పెంచుకోవాలి. ఇది విజ్ఞానమయ కోసం. విజ్ఞానం ఎక్కడ దాగి ఉంటుంది మన జాతక చక్రంలో అంటే పంచమ నవమాలు. పంచమ నవమాలు అనేది అది జ్ఞాన భాండాగారాలు. ఈ రోజుల్లో మనం చూసుకున్నాం అనుకోండి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మనకి ఎడ్యుకేషన్లో ఏముంది? మనకి స్టేటస్ కావాలి, నాకు ఒక సర్టిఫికేట్ కావాలి. నేను ఒక డిగ్రీ చేశాను, నాకు ఒక సర్టిఫికేట్ ఒక యూనివర్సిటీ ఇస్తుంది. నేను ఒక ఎంఏ పిహెచ్డి చేశాను, నాకు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎందుకంటే సర్టిఫికేట్ వెనకాల పడుతుంటారు వీళ్ళు, వాస్తవం చెప్పాలంటే. సర్టిఫికేట్ అనేది ఒక 10th హౌస్ తీసుకుందాం అనుకుందాం మనం. 10th హౌస్ తీసుకుంటే ఈ 10th హౌస్ అనేది 10th హౌస్కి 9th హౌస్ ఏమవుతుంది అంటే వ్యయస్థానం. 5th హౌస్ అష్టం భావం అవుతుంది. అంటే 10th కి 5, 9కి ఇప్పుడు షష్టాష్టకాలు వేయం. 6, 8 యాక్టివేట్ అయిపోయింది. అర్థనా? ఈ సర్టిఫికేషన్ మోజులో వీళ్ళు జ్ఞానాన్ని పట్టించుకోరు. సర్టిఫికేట్ వస్తుంది, 35% మార్క్స్ సర్టిఫికేట్ వస్తుంది, లేదా 50% మార్క్స్ కూడా వస్తుంది సర్టిఫికేట్లు. ఎందుకంటే వీళ్ళు జ్ఞానం కంటే కూడా స్టేటస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. సబ్జెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే స్టేటస్ అది. పాతకాలంలో సర్టిఫికేట్లు లేవు. కేవలం జ్ఞానం మీద ఉండేవాళ్ళు, గురువులు సేవ చేసేవాళ్ళు. అర్థనా? మనకి ముగ్గురు నలుగురు ముఖ్యం. మనకి మనకు నలుగురిని చెప్పాడు. అది ముఖ్యమైన వ్యక్తుల్ని మనకి బ్రహ్మజ్ఞానంలో నలుగురే నలుగురు ఇచ్చారు. ఈ అన్నమయ కోశంలో ఉంటుంది. అన్నం పరబ్రహ్మం. అన్నమయ కోశంలో మొట్టమొదట మనం ఇవ్వాల్సింది తల్లికి ఇస్తాం, మాతృదేవోభవ. తల్లికి ఆహారం కానీ మర్యాద కానీ అన్నీ చేయాల్సిన బాధ్యత తల్లిది. రెండోది తండ్రికి ఇస్తాం, పితృదేవోభవ అని. వాళ్ళ ఆహార పానీయాలతో ఇక్కడ బ్రహ్మం ఉంటుంది. మూడోది మనకి గురుదేవోభవ. అంటే గురువులకి చేసే ఇది మనకేంటంటే విద్యను మొత్తం కంప్లీట్ చేసి గురువుకి ధన రూపంలో దక్షిణ ఇచ్చిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకుని సంసార జీవితంలోకి వెళ్ళటం. అడ్డంకులు ఉండవు ఇంకా. దీన్ని గురుదేవోభవ అంటాం, ఆచార్య దేవోభవ. నాలుగోది వచ్చేసరికి అతిథి దేవోభవ. అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి అతిథికి ఎంత కష్టమైనా కూడా గౌరవ మర్యాదలు తప్పకుండా సేవలు చేస్తే ఆహారాన్ని ఇవ్వడం. ఆహారం ఇవ్వటం అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మాన్ని ఇస్తున్నాం మనం. అంటే ఆ దేవ దేవుడికి మనం సేవ చేస్తున్నట్టే. అంటే మనలో బ్రహ్మ జ్ఞానాన్నే కాదు, ఈ సృష్టి యొక్క బ్రహ్మాన్ని తీసుకెళ్తున్నాం అని. ఇది మనకి కాన్సెప్ట్, అది వాస్తవం చెప్పాలంటే. ఇది స్పిరిచువల్ అవేక్నెస్ వైపు వెళ్తుంది, మన ఆత్మ ప్రయాణానికి అడ్డంకులు లేకుండా చేస్తుంది. ఈ 4 గుణాలు, ఈ నలుగురికి మనం చేసే మర్యాద, ఇది స్వచ్ఛమైన మర్యాద. ఇది మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, అతిథి దేవోభవ. వీళ్ళందరూ ఏంటి? దేవతలతో సమానం. అంటే పరమేశ్వరుడితో సమానం వాళ్ళు నలుగురు. అంటే ఈ నలుగురు మనం బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నాం లేదా? లేదా మాయలో పడుతున్నావా? మన గ్రహాలు ఎక్కువ పడ్డాయి. అర్థమైందా? ఎక్కడ? కేతు నుంచి రాహు మధ్య గ్రహాలు ఎక్కువ పడ్డాయి మనకి. ఇన్ కేసు స్పిరిచువల్ అవేక్నెస్ లేదు, రాహువే ప్రయాణం చేస్తున్నాం మనం. అర్థమైందా? రాహుని దాటి వచ్చాం, కేతు వైపు వెళ్తుంది. అంటే స్పిరిచువల్ని బ్రేక్ చేస్తున్నాం. అంటే రాహు మాయలోంచి బయటకు వచ్చాం మనం. గ్రహాలన్నీ రాహుని దాటి వచ్చినాయి అంటే అర్థం ఏంటి? రాహు యొక్క మాయని తీసుకొని వచ్చినాయి. అర్థమైందా? కేతువు గడ్డ వస్తుంది. రాహుకి కేతువుకి గ్రహాలు స్థితి పొందినాయి. రాహుకి కేతు గ్రహాలు కూర్చుంటే రాహుని దాటి వచ్చినాయి గ్రహాలు. ఎందుకంటే సక్రమంగా తిరుగుతాయి. ఈ రాహు కేతులు రివర్స్ లో తిరుగుతారు. రాహుని దాటేటప్పుడు ఏంటంటే రాహు యొక్క క్వాలిటీస్ని అబ్జర్వ్ చేసుకుని కేతు వైపు వెళ్తున్నాయి. కేతు అంటే ఎదిగే స్పిరిచువాలిటీ ఒక పర్సన్. ఈ మాయని తీసుకున్న గ్రహాలు ఏం చేస్తాయంటే, ఒక గ్రహం 4th లాట్ రాహుని దాటి వచ్చాడు అనుకుందాం. నాకు గృహం కావాలి, గృహ అవసరాలు కావాలి, నాకు వెహికల్స్ కావాలని మాయ ఎక్కువ వచ్చేసింది. ఇది ఏంటంటే తన స్పిరిచువల్ వైపు వెళ్ళలేదు, స్పిరిచువల్కి అడ్డంకిగా తయారవుతుంది. ఎందుకంటే తను ఎక్కువగా గృహాల మీద వ్యామోహం ఉంటుంది. లేదు, సప్తమాధిపతి దాటి వచ్చాడు రాహుని దాటి. తనలో ఒక మాయ ఉంటుంది, నా సంసారం, నా కుటుంబం ముఖ్యం, నా భార్య ముఖ్యం, నా భర్త ముఖ్యం అనే ఒక మాయలో ఉంటుంది. నేను చేసే వ్యాపారాలు, నా బిజినెస్లు బాగా వెళ్ళాలి. మాయ ఏంటంటే స్పిరిచువల్ వైపు వెళ్ళలేదు, టైం ఇవ్వలేదు. ఉన్నదే 24 hours మనకి. సగం నిద్రపోతాం 7, 8 గంటలు, మిగిలేదు కొద్దిగా. ఆ కొద్దిగా మనం 1, 2 గంటలు మన జీవనోపాధి చూసుకోవచ్చు. ఎందుకంటే
భూమి మీద ఈశ్వరుడు పుట్టించిన తర్వాత ఇది నారు పోసాక నీరు ఆయన వేస్తాడు, కూడేస్తాడు, కొట్టేస్తాడు, అన్ని ఇస్తాడు. ఆవాసం కూడా ఆయన ఇచ్చి తీరుతాడు. అది ఏ ఆవాసమైనా సరే ఆవాసాన్ని అయితే ఇస్తుంటాడు ఈశ్వరుడు. అదే ఆయన లెక్క అది. మనం చేయాల్సింది ఏంటంటే ఈశ్వరుడు వైపు వెళ్ళాలి. మన స్పిరిచువల్ అవేర్నెస్ కు మనకు ఆత్మ బలాన్ని పెంచుకుంటా, ప్రాణమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకుంటా, మనోమయ కోశాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, విజ్ఞాన కోశాన్ని యాక్టివేట్ చేసుకుంటా, ఆనందమయ కోసం మనం వెళ్ళాలి ఊర్ధ్వలోగా. అంటే కేతు నుంచి రాహు వైపు. కానీ రాహుని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన గ్రహాలు కేతువే ప్రయాణం చేస్తుంది. కేతువే ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే వాళ్ళ స్పిరిచువాలిటీని బ్రేక్ చేస్తాయి. వాళ్ళకి ఒక మాయని దాటుకొని వచ్చారు వాళ్ళు ఆల్రెడీ. శని వచ్చాడు, కర్మ రాహుని దాటి వచ్చాడు, మాయ ఉంటాడు. నేను పెద్ద పెద్ద కర్మలు చేయాలి, అర్థం, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలి, దాటి వచ్చాడు శని రాహుని దాటి. వాళ్ళు పెద్ద పెద్ద డిజైర్స్ లో ఉంటారు. ఇది కూడా వాళ్ళ లైఫ్ లో స్పిరిచువాలిటీని బ్రేక్ చేసేస్తుంది. ఇలాగా గ్రహాల యొక్క చలనం అనేది చాలా ఇంపార్టెంట్. అది యూనివర్స్ లో కనబడుతుంది మనకి. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పడం ఇవన్నీ ఎందుకు జరిగాయంటే యూనివర్స్ లో గ్రహాలు చూస్తారు వాళ్ళు. రాహుకేతుల మధ్య గ్రహాలు కేతుని దాటిని వచ్చినాయి, రాహుని దాటిని వచ్చినాయి. అప్పుడు పుట్టే జనరేషన్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, వాళ్ళు దేనికి ప్రయత్నిస్తారు, ఎంత మాయలో పడతారు, ఎంత దీనిలో పడతారు, ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కంప్లీట్ గా ఎలా బ్రేక్ చేస్తారు. అందరికి ఆధ్యాత్మిక చైతన్యం ఉండదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఎందుకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాహుని దాటి వచ్చేసింది, ప్రయాణం చేసి రాహు యొక్క ఎవ్రీ అబ్జర్వేషన్, మాయ అనే అబ్జర్వేషన్, మెటీరియలిస్టిక్ అనే అబ్జర్వేషన్ దాటుకొని వచ్చినాయి గ్రహాలు. ఆ ఈ గ్రహాలు ఏ భావాధిపతులైనా ఏ భావాలైనా సరే వీళ్ళ స్పిరిచువాలిటీని అది బ్రేక్ చేస్తుంది. మనం ఇది చెప్పామనుకోండి, యాక్చువల్గా ఈ గ్రహాలు దాటి వచ్చిన పర్సన్స్ మనల్ని అపోజిషన్ చేస్తుంటారు. ఎందుకంటే ఎవ్రీ సెక్టార్ లో కూడా ఒక జోన్ ఉంటుంది అపోజిషన్ చేసే జోన్. నాస్తికులు అనొచ్చు మనం, లేదా అజ్ఞానులు అనొచ్చు, రెండిట్లో ఒకటి అనొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనం గృహాలు కడుతున్నాం, మనకేంటి ప్రాణమయం అనే కోసం అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళ జాతకంలో ఒక ప్రాణమయ కోసం దెబ్బతింది. వీళ్ళ గృహంలో కూడా ఈశాన్యం నుంచి నైరుతి చూసుకుంటే కదా ఈ షట్చక్రాలని బ్రేక్ చేస్తా ఉంటాయి. అక్కడికి వచ్చే ఐటమ్స్ పడి ప్రాణమయ కోసం బ్రేక్ అయిపోతుంది. ఆ ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, మాకు వాస్తు వచ్చండి అనుకుంటాం. వాస్తవం చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక 33 దేవతలు ఇచ్చారంటే ఏంటి, 33 దేవతల యొక్క ఆలోచన విధానం ఏంటి, ఒక్కొక్క దేవత మనకి ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తుంది, మన గృహంలో ఎక్కడ బ్రేక్ చేస్తుంది, ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇది మన జాతకంలో ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకు ఆ గృహం అలా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాణమయం మన జాతక చక్రంలో లేదు, ప్రాణమయ కోసం దెబ్బతింటుంది. మన గృహంలో కూడా ప్రాణమయ కోసం దెబ్బతినేటట్టే ఉంటుంది, అసలు డౌటే ఉండదు. ఎందుకంటే వాస్తు జ్యోతిషానికి ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్నప్పుడు దీనికి ఎలాంటి ఔషధాలు వాడాలని చెప్పేసి దానికి ఆయుర్వేదం ఉంటుంది. మనం అంటే ఆయుర్వేదం అంతగా చదవలేదు, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. దాంట్లో కంప్లీట్గా ఉన్న వాళ్ళకి జ్యోతిషం బాగా తెలిసి వస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే యూనివర్సల్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, శాస్త్రవాసులు చెప్తుంటాం. మీకు అక్కడ డేట్ ఉంటుందండి, ఇక్కడ ఏ మూలిక ఉంటుంది, అది ఉంటుంది. ఎందుకు చెప్తామంటే అక్కడ ఐటమ్ కూర్చొని వాళ్ళ యొక్క మనోమయ కోశాన్ని దెబ్బతీస్తుందా, ప్రాణమయ కోశాన్ని దెబ్బతీస్తుందా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంత అవినాభావ సంబంధం. జ్యోతిషం బాగా తెలియాలంటే మళ్ళీ ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానంతో మళ్ళీ వేద జ్ఞానం కావాలి. అప్పుడు వేదిక ఆస్ట్రాలజీ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఎందుకు మనం పరాశరి చదివినా కూడా, లేదా భృగు సంహిత చదవని, నారద సంహిత చదవని, వశిష్ఠ సంహిత చదవని, ఏ సంహిత అయినా సరే సంహిత జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనకు ఉపనిషత్తు జ్ఞానం కావాలి. ఎందుకంటే ఒక డీప్ సెన్స్. చాలా మంది మాకు రాహు అక్కడ కూర్చున్నాడండి, నాకు రాహు ఈ నక్షత్రంలో కూర్చుంటే ఏమైందని ఇలా అడుగుతుంటారు. అసలు నా కేతు నుంచి రాహు ప్రయాణం ఎలా జరుగుతుంది, నాకున్న ప్రాణమయ కోసంలో ఏ చక్రం దెబ్బతిని ఉంటుంది, అర్థమైందా? ఆ చక్రం దెబ్బతింటానికి నేను ఏ మాయని తీసుకొని వచ్చాను. మనం ఒక మాయని తీసుకొని వస్తుంది ఒక ప్లానెట్. ఈ ప్లానెట్ రాహు మాయని తీసుకొని కేతువే ప్రయాణం చేస్తుంది. మనం ప్రదక్షిణలో తిరుగుతాయి గ్రహాలు, విదిక్షలో తిరిగేదేమో రాహుకేతువు. ఈ విదిక్షణమే ఆధ్యాత్మిక ప్రయాణమా, భౌతిక ప్రయాణమా, రెండు ప్రయాణాలు, అర్థమైందా?
ఈ భౌతిక ప్రయాణంలో మనం వెళ్తున్నాము. భౌతిక ప్రయాణంలో ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకంటే భౌతికంగా కావాల బాగా కావాలనుకోండి మనకి. ఇప్పుడు రాహుకేతుల మధ్య, రాహు నుంచి కేతుల మధ్య చూసుకున్నాం, వక్ర గ్రహాలు పడ్డాయి. ఇన్ కేసు రాహుకి కేతువుకి మధ్య వక్ర గ్రహాలు పడ్డాయి, రాహు నుంచి కేతువు ప్రయాణం జరుగుతుంది. సక్ర గ్రహాలు ఏం చేస్తాయి? రాహుకి కేతువు మధ్య గ్రహాలు, సక్ర గ్రహాలు ఏంటంటే ఇతని యొక్క మెటీరియలిస్టిక్ ని బ్రేక్ చేయాలని వస్తాయి. ఎందుకంటే సక్ర గ్రహాలన్నీ కేతువు యొక్క క్వాలిటీని తెచ్చుకొని వచ్చినాయి. కేతువు యొక్క క్వాలిటీని రాహుకేతులు, ఇప్పుడు కేతువు మేష రాశిలో కూర్చున్నాడు, రాహు తులారాశిలో కూర్చున్నాడు. ఇప్పుడు మేష రాశి నుంచి తులారాశి వరకు గ్రహాలు పడ్డాయి అనుకుందాం. అందులో గ్రహాలు సక్రమంగా ఉండే, ఒకటి రెండు మూడు గ్రహాలు సక్రమంగా ఉండే అనుకోండి. ఈ ఒకటి రెండు మూడు గ్రహాలు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ ని డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. ఎందుకంటే ఈ స్పిరిచువల్ క్వాలిటీని తెచ్చుకొని వచ్చి ఉండే. ఇక్కడ ఇన్ కేసు వక్ర గ్రహాలు కూర్చున్నాయి. ఈ వక్ర గ్రహాలు మెటీరియలిస్టిక్ లైఫ్ కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ రాహు క్వాలిటీని తెచ్చుకొని రివర్స్ లో రాహుతో సమానంగా ప్రయాణం చేస్తుంది, కేతు వైపు వెళ్తుంది. అర్థమైంది? లేదు, ఈ కేతు నుంచి రాహు మధ్య మనకి మేషం నుంచి చూసుకున్నాం అనుకోండి, రివర్స్ లో మేనం నుంచి చూసుకుంటే తుల మధ్యలో వక్ర గ్రహాలు పడ్డాయి అనుకుందాం. ఈ వక్ర గ్రహాలు ఏం చేస్తాయి? ఈ దీనికి సపోర్ట్ చేస్తాయి, స్పిరిచువల్ అవేక్నెస్ కి. ఎందుకంటే సకల గ్రహాలు స్పిరిచువల్ అవేక్నెస్ బ్రేక్ చేస్తాయి. ఎందుకంటే ఇది రాహు యొక్క క్వాలిటీని తీసుకొని కేతు వైపు వెళ్తుంది. కానీ కేతు నుంచి రాహు మధ్యలో గ్రహాలు పడ్డాయి. కేతు ప్రయాణం నుంచి రాహు వైపు వెళ్తున్నాడు, వక్ర గ్రహాలు పడ్డాయి. కేతు క్వాలిటీని తీసుకొని వస్తుంది, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది స్పిరిచువల్ వైపు. వక్ర గ్రహాలు రెండు రకాల క్వాలిటీస్ ఉంటాయి. అది మెటీరియలిస్టిక్ లైఫ్ సపోర్ట్ చేస్తుందా, వీళ్ళ లైఫ్ లో స్పిరిచువల్ లైఫ్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే ఈ రెండింటి ప్రయాణాలు తెలియాలి. రాశి అంటే రాహు సికులు, రాహు సికి రాశి. ఈ రాశి చక్రం మన జీవిత చక్రం. మనం ఏ మాయలో పడ్డాం? మాయలో పడి అసలు బ్రేక్ చేస్తున్నామా? మాయని ఛేదించడానికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. ఇది జాతక చక్రం, వాళ్ళ అదృష్టం. మనం లాంగ్ టర్మ్ చెప్పొచ్చు, యూనివర్స్ చూస్తా, యూనివర్స్లో ఇలా గ్రహాలు ఉన్నప్పుడు ఎంతమంది పుడితే ఎంత మాయలో ఉంటే ఎంత విధ్వంసం జరిగే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అలాగే ఉంటుంది. మహర్షుల కాలజ్ఞానాలు ఎలాగ వెళ్తాయి అంటే రాహు శిఖుల యొక్క డైరెక్షన్స్, వాళ్ళ మూమెంట్స్, గమనాల మీద వాళ్ళకున్న అవగాహన. అంత తెలియాలంటే మళ్ళీ మనకి ఈ ఉపనిషత్తుల జ్ఞానం, వేదిక జ్ఞానం, ప్రతి ఒక్కటి తెలియాలి. ఎందుకంటే ద్వాదశ ఆదిత్యులు అంటే అంత ఆదిత్యులే, వరుణుడు అంటే కూడా ఆదిత్యులే. ఎందుకంటే మిత్రుడుగా ఉదయిస్తుంటాడు, వరుడుగా అస్తమిస్తుంటాడు. అస్తమించే వరుణుడు జ్ఞానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? భృగు మహర్షి వాళ్ళ పుత్రుడికి ఇస్తున్నాడు. అంటే ఈ సూర్యుడికి ఎన్ని పేర్లు? ఆర్యముడు ఎలాగో వస్తున్నాడు, ఆర్యముడు ఏం చేస్తున్నాడు? తన కిరణాలతో అంటే మనకు చక్షువు దృష్టిని ఇస్తున్నాడు. అంటే మనం చూసుకుంటే ఒక నాగలి పొలాన్ని ఎలా దున్నుకుంటూ వెళ్తుందో, ఈ సూర్యుడు ఆర్యముడు అనే సూర్యుడి కిరణాలు చీకటిని ఛేదించుకుంటూ వెళ్తుంది అని. అది దృష్టి అని, అంటే చేతనావస్థ. ఇట్లా ఏంటంటే ఈ గ్రహాల గురించి తెలియాలంటే ముందు రాహుకేతు యొక్క గమన జ్ఞానం తెలియాలి. ఆ గమన జ్ఞానంలో మనకి ఇంకా తెలియాల్సింది బ్రహ్మజ్ఞానం, పంచకోశ జ్ఞానం తెలియాలి. నేను జస్ట్ లైట్ టచ్ చేస్తున్నా, మీరు అది చదివి తీరాలి. చదివితే ఇంకా డెప్త్ సెన్సెస్ అనేది మీకు వస్తుంది మీరు చెప్పేదానికంటే. ఎందుకంటే అది చాలా, నేను జస్ట్ ఒక ఇది ఇస్తున్నా, కీవర్డ్స్ ఇస్తున్నా అంతే. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా కీవర్డ్సే, డీప్ ఏం కాదు. ఈ కీవర్డ్స్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు అపవర్షాలు చాలా ఉండే, టెక్నాలజీ వచ్చింది, అన్ని పీడిఎఫ్లు అయినాయి, మనకు అన్ని దొరుకుతున్నాయి ఫ్రీగా, వాటి పెద్ద ఖర్చు కూడా పెట్టక్కర్లా. ఓకేనా? ఎందుకంటే మీరు బెస్ట్ హాస్టల్ తెస్తావాలి. అందుకంటే నేను యంగ్స్టర్స్ కనపడంగానే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తానంటే, ఇప్పుడు మనకు ఒక 50 ఏళ్ళు వచ్చేసినాయి, మనం గట్టిగా 10-15 ఏళ్ళు ఎన్ని నేర్చుకుంటా, 16 ఏళ్ళు నేర్చుకుంటా టైం సరిపోదు మనకి. వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళకి నేర్పాలి మనం. ఇవన్నీ చదవండి, ఈ చదవండి, ఈ కాంబినేషన్స్ చూసుకోండి, ప్రయాణాలు ఎలా చేయాలి. ఎందుకంటే విజ్ఞానమే కోసం జస్ట్ ఆర్డినరీ ఇంట్యూషన్ కాదు, హయ్యర్ లెవెల్ ఇంట్యూషన్స్ పెరుగుతాయి వాళ్ళకి అవన్నీ చదివితే. అప్పుడు ఆనందమయ కోసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పంచకోశాలు ఎంత బలంగా ఉంటాయో వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. ఇంకా ఉంటాయి, చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అన్ని నిదానంగా ఒక్కొక్క సబ్జెక్ట్ను మనం ఆస్ట్రాలజికల్గా టచ్ చేసుకుంటూ వెళ్తాయి. అప్పుడు మీరు కొద్ది గొప్ప, అద్భుతం అని చెప్పడం, కొద్ది గొప్ప పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మానవ జీవితం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, మనం ఏమేమి తెచ్చుకోవాలి,
అన్నిటి మీద మీకు అవగాహన వస్తుంది. ఓకేనా? ఇది వాళ్ళు క్లోజ్ చేద్దాం రాహుకేతుల గమనాన్ని.